మిషన్ భగీరథ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేలైంది. ఎందుకు పేలైందో ఇప్పుడు చెప్తాను, వినండి. ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి. అమ్మాయ లైక్ చేసినారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్న విలేజెస్ చాలా ఉన్నాయి. మా తిర్యాని మండలంలో దాదాపు 10 వరకు విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్కి ఎండాకాలం వస్తే తాగడానికి నీళ్ళు కూడా దొరకదు. ఇట్లుంది పరిస్థితి. ఈ గుండారా విలేజ్ ఉంది కదా, అక్కడ కూడా అదే ప్రాబ్లం. ఆ ఏరియా మొత్తం వాటర్ ప్రాబ్లమే. ఇంకా మా మంగి సైడ్ కూడా భీమరేల విలేజ్ ఉంటుంది. ఆల్రెడీ రీసెంట్గా వీడియో కూడా తీసిన, ఎండాకాలంలో నీళ్ళు దొరకని గిరిజన గ్రామం అని ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. వాళ్ళైతే వాటర్ కోసం రోజు 10 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్లు వెళ్తున్నారు నీళ్ళు తేవడం కోసం. సో ఇట్లుంది పరిస్థితి. ఓన్లీ తిర్యాని మండలంలోనే కాదు, ఇంకా చాలా మండలాల్లో ఈ వాటర్ ప్రాబ్లం ఉన్న విలేజెస్ ఉన్నాయి. సో ఇట్లుంది పరిస్థితి. ఈ మిషన్ భగీరథ ఉంది కానీ లాభం లేదు. వాటర్ ట్యాంక్స్ నిలబెట్టినారు కానీ నీళ్ళు వస్తలేవు. ఇట్లుంది. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఆ మిషన్ భగీరథని క్రియేట్ చేసినారు కానీ దానివల్ల ప్రజలకు మేలు జరుగుతలేదు. సో వాళ్ళు ఆ మిషన్ భగీరథ పేరు పెట్టి కొన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్ళు పంపిణీ చేసే బదులు అదేదో విలేజ్ దగ్గరలో ఎక్కడైతే వాటర్ సోర్సెస్ ఉంటాయో అక్కడ నుంచి ఆ విలేజ్కి పైపులు పెట్టి ఏదో బోర్ వేసి నీళ్ళు అందిస్తే కనీసం ప్రజలకు మంచి జరుగుతుండే. అందుకే మిషన్ భగీరథ పేలైంది అంటున్నా. నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ అంటుండు మొన్న కూడా వరంగల్ మీటింగ్లో, ఇంటింటికి మా మిషన్ భగీరథ నల్లలు వచ్చినాయి, నీళ్ళు వస్తున్నాయని. నల్లలు పెట్టినారు ఇంటింటికి కానీ నీళ్ళు వస్తలేవు అని. చాలా విలేజెస్కి ఆ నలాలు కూడా పెట్టాలి. కొన్ని విలేజెస్కి వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్స్, అవి కూడా మంచిగా కట్టాలి. ఇక రోడ్ సైడ్ విలేజెస్ ఉంటాయి కదా, అక్కడ మాత్రమే వాటర్ ట్యాంక్స్ చాలా అద్భుతంగా కట్టినారు. ఇంకా కొన్ని రిమోట్ విలేజెస్కి వెళ్ళి చూస్తే అక్కడ వాటర్ ట్యాంక్స్ ఎట్లా పడితే అట్లా కట్టినారు. సో ఇట్లుంది పరిస్థితి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా ఇక అంతగా పట్టించుకోరు. అండ్ మన ప్రజలు కూడా ఎవరు గట్టిగా మాట్లాడలేరు. ఇక గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీదనే ఏడుస్తారు. ఇప్పుడు నేనున్నా ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, అక్కడ ఆ ప్రాబ్లం ఉందని మాట్లాడుతున్నా కదా, నా మీదనే ఎన్నో ఆరోపణలు. అయినా నేను ఎవ్వరికి భయపడా. నా పని ఏంటో నేను చేసుకుంటూ పోతా. నా డ్రీమ్ ఒకటే, ఈ సమాజానికి మంచి చేయాలి. సో మంచి చేయడం కోసమే నేను ఫైట్ చేస్తున్నా తప్ప ఏదో నేను ఫేమ్ అవ్వడం కోసమో లేదా నా స్వార్థం కోసమో నేను ఇట్లా వీడియోలు తీస్తాను. ఓకేనా? సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. లైక్స్ కోసం కాదు, సో మీరు లైక్స్ చేయడం వలన ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకా కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ట్రైబ్ విలేజ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. మంచి మన ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్న నేచర్ వీడియోస్ అండ్ ఇక్కడ ఉన్న చరిత్ర కలిగిన ప్రదేశాలను కూడా చూపిస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ వెడమ వెంకటేష్. బాయ్.